నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దాదాపు లోక్సభలో డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మాట్లాడుతూ సాంస్క్రిట్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు, మా ట్యాక్స్ పేయర్ డబ్బులతో కేవలం 73,000 మందే ఉన్నారు, అలాంటి వాళ్ళ కోసం సాంస్క్రిట్ ట్రాన్స్లేషన్ అవసరమా అంటూ మాట్లాడినప్పుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. కానీ బయట నుంచి వచ్చిన రెస్పాన్స్ శూన్యం. బయట ఎవరు మాట్లాడడానికి ధైర్యం చేయలేదు. తమిళనాడులో ఒక ఫ్లైట్లో క్రిస్టియన్ మతం గురించి, క్రిస్టియన్ మతంలోకి మారండి అంటూ కూడా ఒక డిఎంకే సింపథైజరు పబ్లిక్గానే ఫ్లైట్లో ప్రచారం చేస్తున్నాడంటే అప్పుడు కూడా ఒక్కళ్ళు కూడా యాక్షన్ తీసుకోలేదు, ఎవరు కూడా నోరు మెదపలేదు. ఆ వీడియోల్ని చూస్తూ ఎంజాయ్ చేశారు లేదా చిన్న కామెంట్స్ పెట్టారు సోషల్ మీడియాలో. సనాతన ధర్మం ఒక విషయం లాంటిది. సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలంటూ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఆయన కోవిడ్తో కూడా పోల్చాడు. ఉదయనిధి స్టాలిన్ ఆయన ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు తమిళనాడులో కేవలం ఒక 2 నుంచి 3% మంది నోరు పెదవి విప్పారే తప్ప ఎక్కడా బయట రెస్పాన్స్ ధర్నాలు కానీ ఏవీ జరగలేదు. కేరళలో క్రైస్తవ మతంలోకి మారండి, మీకు చర్చిల్లో ఉచితంగా వైద్యం అందిస్తాము, విద్య అందిస్తాము ఇలా అంటూ ప్రచారం చేస్తున్నప్పుడు కేరళలో ఆర్ఎస్ఎస్ కానీ హిందూ మున్నాని ఇలాంటి సంఘాలంతా ధర్నాలు రాస్తారోకోలు చేస్తే ఆఖరికి వాళ్ళని చాలా క్రూరంగా దుర్మార్గంగా హత్య గావించబడ్డారు. అప్పుడు కూడా ఎక్కడ ఉద్యమాలు లేవలేదు, ఎవరు పెద్ద గొడవలు చేయలేదు. కేరళలో ఒక చిన్న జిల్లాలో కేవలం 10 నుంచి 20 మంది రోడ్డు మీదకి వచ్చి ఒక స్లోగన్స్ ఇచ్చారు. అంతతో మర్చిపోయారు భారతదేశ ప్రజలు, ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రజలు. దక్షిణ భారతదేశంలో ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్న ఈ హిందూ ఎగైనెస్ట్గా ఉన్న లేదా క్రిస్టియన్ లేదా ముస్లిం వీటన్నిటికీ సంబంధించి ఓటు బ్యాంక్గా చూస్తున్న రాజకీయ పార్టీలన్నీ ఏం జరిగినా పెదవి విప్పాలంటే ఎక్కడ వాళ్ళ ఓటు బ్యాంక్ కోల్పోతారో, ఎక్కడ వాళ్ళ అధికారంలోకి రారో అనే తప్ప ఇంకొక సామాజిక వర్గం లేకపోతే ఇంకొక మతానికి అన్యాయం జరుగుతుంది, వాళ్ళ తరఫున కూడా పోరాడాలి, నిలబడాలి అని ఆలోచించిన రాజకీయ పార్టీలు చాలా తక్కువ, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఒకవేళ ఎవరైనా నోరు విప్పితే రైట్ వింగ్ సభ్యుడు లేదా అతను ఇదిగో బీజేపీ సంబంధించిన వ్యక్తి లేదా హిందుత్వకు సంబంధించిన వ్యక్తి అని చెప్పి ఒక ముద్ర వేసి దూరం పెట్టారు. దాదాపు 70 సంవత్సరాల నుంచి భారతదేశంలో నడుస్తున్న చరిత్ర ఇదే. ముఖ్యంగా తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలు మరీ చెప్పాలి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు, కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు. ఒక పార్టీ స్థాపించాడు. పార్టీ స్థాపించేటప్పుడే తెలుసు అతనికి ఎంత కష్టమో అనేది. ముళ్ళ బాట అన్నాడు, రాళ్ళ బాట అన్నాడు, దీపం లేదన్నాడు. వచ్చాక విమర్శలు ఎక్కువైనా ఆయన మీద విమర్శలు చేసుకుంటూ వెళ్ళారు. వ్యక్తిగతంగా దోషణలు. ఆ తర్వాత ఆయన పార్టీలో పోటీ చేయటానికి కుదరలేదు, ఒక పార్టీకి మద్దతు తెలిపాడు. ఆ పార్టీకి మద్దతు తెలిపాక ఆ పార్టీ ఏమన్నా చేయకపోయినా కూడా వేలు పెట్టి చూపించింది. నేను ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద. 2023లో కూడా ఇంకో సంవత్సర కాలంలో ఎన్నికలు వస్తాయి అంటే దాదాపు 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక పార్టీ ఎట్లా ధీటుగా ఎదుర్కోవాలి, వైఎస్ఆర్సీపీ నేను ఆలోచిస్తున్న సమయంలో తెగించి ముందుకొచ్చాడు. పార్టీని ఢీకొడదామన్నాడు. ఎక్కడ ఈసారి అధికారంలోకి రాని అని అన్నాడు. ఆయన చెప్పినట్టే వైఎస్ఆర్సీపీని ఓడించాడు. కూటమి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. సో ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సనాతన ధర్మ పరిరక్షణ అనుకోవచ్చు మనం. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాల్లో పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, అట్లాగే కొచ్చిలో ఒక ఎయిర్పోర్ట్ కూడా పరిశీలనకి, ఒక పోర్టు పరిశీలనకి, ఎయిర్పోర్ట్ కాదు ఒక పోర్టు పరిశీలనకు కూడా వెళ్తున్నాడు. ముఖ్యంగా అయితే ఆయన ముఖ్య ఉద్దేశం ఈ పుణ్యక్షేత్రాలు, ఆలయాల సందర్శన, టూరు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది, మధురై మీనాక్షి టెంపుల్ ఉంది, అట్లాగే పరశురామ స్వామి టెంపుల్ ఉంది, అగస్త జీవ సమాధి, అలాగే కుంభమేశ్వర టెంపులు, స్వామిమాల మురుగన్ టెంపులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపులు. ఇవన్నీ కూడా ఆయన ఒక 3 రోజుల పర్యటన ఉండబోతోంది. ఆ పర్యటనకి బయలుదేరే ముందే వైరల్ ఫీవర్తో అట్లాగే స్పాండిలైటిస్తో బాధపడ్డాడు. అయినా సరే ఇంకా టూర్ ఆలస్యం
చేయకూడదు అనుకుంటూ ముందుకు అడిగేశాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాకి బయలుదేరిన కొన్ని నిమిషాలకే కొన్ని అప్పుడే ప్రతిపక్షాలు కానీ ఆయనంటే గిట్టని తమిళనాడులో ద్రవిడియన్ పార్టీసు, కేరళకు సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీలు, వాళ్ళలో ఒక రకమైన అలజడి మొదలైంది. అట్లాగే సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా మొదలైనవి. ఆయన వేసుకున్న చెప్పులు ఎంత, ఈ పారాగాన్ చెప్పులేంటి, ఈ టైపులో వేషం మార్చాడు అన్నాడు. ఈ రకమైన విమర్శలైనా కూడా ఆయన కొచ్చిలో కొన్ని నిమిషాల కిందట, నేను ఈ వీడియో చేస్తున్న కొన్ని నిమిషాల ముందే కొచ్చిలో ల్యాండ్ అయ్యాడు పవన్ కళ్యాణ్. ముఖ్య ఉద్దేశం ఒకటే, క్లియర్గా చెప్పాడు, అన్అపాలజెటిక్ సనాతన. I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. ధర్మ అని ఆయనకి చాలా బాగా తెలుసు. సనాతన ధర్మ దక్షిణ భారతదేశంలో ఈ రాష్ట్రాల్లో బాగా వెనకపడిపోయింది, ముందుకు తీసుకురావాలి, సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, నడుం కట్టాడు, ముందుకు వచ్చాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అలవాటు పడిపోయారు. ఎప్పుడూ కూడా నోరు మెదపరు. దాదాపు 70 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ విషయాలు కానీ, వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కానీ, ఈ 70 సంవత్సరాల్లో నోరెత్తని వాళ్ళంతా పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే ఒకటే, పాలిచ్చే ఆవునే ఇంకా పిండితే ఇంకా ఇస్తారనే, పవన్ కళ్యాణ్ అయితే ఏదైనా చేస్తాడనే, పవన్ కళ్యాణ్ అడిగితే వెంటనే చేస్తాడని, పవన్ కళ్యాణ్ చేస్తే గొప్ప, చేయకపోతే ఇదిగో పవన్ కళ్యాణ్ మేము అడిగితే చేయలేదని. దాదాపు 70 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు, ఈ విద్యాలయాలకు సంబంధించింది, డ్రైనేజీకి సంబంధించింది, అందరూ అలవాటు పడిపోయారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళటం, పవన్ కళ్యాణ్ అడగటమే. ఈ 70 సంవత్సరాల్లో కూడా ఎవ్వరు కూడా నోరెత్తి అడగటానికి భయపడిన వాళ్ళే ఈరోజు బయటకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అది మార్పు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్లో. కొంతమంది తిరుపతి విషయం గురించి అడుగుతున్నారు, తిరుపతి ముంతాజ్ హోటల్ గురించి అడుగుతున్నారు. ముంతాజ్ హోటల్ గురించి కూడా దాదాపు చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ ఇష్యూ. పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఆ దృష్టికి వచ్చింది. ముంతాజ్ హోటల్ గురించి కూడా ఆయనకి క్లియర్గా మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చాకే దాని మీద కూడా చర్యలు ఉంటాయనేది అయితే వ్యూవర్స్కి తెలియజేస్తున్నాయి. ఎందుకంటే కామెంట్స్లో చాలామంది ఈ తిరుపతి ముంతాజ్ హోటల్ గురించి కూడా ఒక వీడియో చేయండి అని అడిగారు. సో ఇప్పుడు అది కూడా నడుస్తుంది. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టే వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఒక ఆశాదీపంలా కనబడ్డాడు. కొంతమంది రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు ఎవరు కూడా పోటీలో ఎప్పటివరకు పోటీ చేసి అన్ని స్థానాల్లో ఓడిపోయి ఎవరు పట్టించుకొని వాళ్ళతో వ్యక్తిగత విమర్శలు చేయించి సోషల్ మీడియాలో, ప్రెస్ మీట్లో సర్క్యులేట్ చేస్తున్నారు. అవన్నీ కూడా ప్రస్తుతాన్ని పక్కన పెట్టి ఇవన్నీ పనికిరాని చర్యలే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వేసే ప్రతి అడుగు కూడా ఆలోచించదగ్గ విషయమే. దానికి ఎక్కడో చోట ఒక మూల కారణం ఉంటుంది. చాలామంది ఇంకొక అడిగారు, సినిమా రంగానికి దూరం అయ్యాడని. ఆయన ఫిబ్రవరి 21 నుంచి హరిహర వీరమల్లు అనే సినిమా షెడ్యూల్లో పాల్గొనబోతున్నాడు. మార్చి 28 ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఆయన పెండింగ్ వర్క్ పూర్తి చేసుకుంటున్నాడు. ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ అభివృద్ధి, దీనికి సంబంధించిందంతా కూడా చూసుకుంటున్నాడు. అట్లాగే సనాతన ధర్మ, పవన్ కళ్యాణ్ టూర్ వెనక బీజేపీ పార్టీ ఉందా, వేరే ఏమన్నా పార్టీ ఉందా, వేరే ఏమన్నా ఉద్దేశం ఉందా అనేది అయితే పక్క పెట్టాలి. ఇక్కడ క్లియర్గా జనసేన, తాను స్థాపించిన జనసేన పార్టీని అయితే రిస్క్లో నెడుతున్నాడు అనేది అయితే చెప్పచ్చు. ఆంధ్రప్రదేశ్ డెమోగ్రఫీ, రాజకీయాలు చూసుకుని దాని ప్రకారం అయితే రాబోయే రోజుల్లో జనసేన బీజేపీలో మెర్జ్ అవుతుందా, ఇవన్నీ తర్వాత మనం ఆలోచించాల్సిన విషయం. ఒక పక్క తమిళనాడులో డిఎంకే లాంటి పార్టీ కమల్ హాసన్ లాంటి వ్యక్తిని రాజ్యసభకి పంపిస్తున్నప్పుడు, అన్నామలై లాంటి వ్యక్తి తనకి ఎవరైనా చేయూతనిస్తారేమో, ఇంకా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, తమిళనాడులో కాషాయం ఎగరవేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడులో అతనికి అండగా నిలవటం ఈ సమయంలో చాలా ముఖ్యం. ఇంకో పక్క కేరళలో క్రిస్టియన్లందరూ కూడా చాలా వరకు బీజేపీ వైపుకి, కారణాలు ఏదైనా ముఖ్య కారణం ఏమీ లేదు. అక్కడ క్రిస్టియన్ ప్రాపర్టీస్కి సంబంధించినమంతా కూడా వక్ఫ్ బోర్డు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దాంతో అక్కడ ముస్లింల కన్నా క్రిస్టియన్లకి ఇప్పుడు హిందువులే వాళ్ళకి అండగా నిలబడతారన్న ఒక నమ్మకం కలిగింది. అలా చూస్తున్న వైపు సురేష్ గోపికి అండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు. సో సురేష్ గోపి, అన్నామలై, పవన్ కళ్యాణ్ ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది రాబోయే రోజులైతే మనం చూడాలి. ప్రస్తుతానికి మాత్రం హిందువులకు కానీ లేదా ఇంకో పక్క బీజేపీకి కానీ తమిళనాడు, కేరళలో
పవన్ కళ్యాణ్ అవసరం చాలా ముఖ్యమని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా తనకు ఒక పక్క ఆరోగ్యం సహకరించినప్పటికీ వైరల్ ఫీవర్, స్పాండిలైటిస్తో, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో అతనికి సంబంధించిన పరిపాలనా శాఖలో కొన్ని పెండింగ్ పనులు ఉన్నప్పటికీ వెంటనే ఆయన 3 రోజుల పర్యటనకి బయలుదేరారు. ఈ సమయంలో తమిళనాడులో ఉన్న హిందువులు, కేరళలో ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి అండగా నిలబడటం చాలా ముఖ్యము. పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్లో తన పెండింగ్ పనులు కొన్ని రోజుల్లో మళ్ళీ తిరిగి మొదలు పెడతాడని తెలుస్తోంది. ఈ మధ్య ఈ 3 రోజుల గ్యాప్కే ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు ఆయన విమర్శించడానికి ఎదురు చూస్తున్నాయి. అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం కూడా లేదు. అట్లాగే ఆయన ఫిలిమ్స్ ఎక్కడ చేయడు అని, ఫిలింలు ఎప్పుడు ఆగిపోతాయని బాధపడుతున్న అభిమానులకు కూడా ఆయన మళ్ళీ ఫిబ్రవరి 21 నుంచి సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. సో సినిమా అనేది కూడా, సినిమా రంగం కూడా ఆయన ఒకవైపు ఇంకో కాలు పెడుతున్నాడు. ఆ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది మార్చి 28. సో టోటల్గా చూసుకుంటే సనాతన ధర్మ పరిరక్షణ ఆ రకంగా కూడా పవన్ కళ్యాణ్ తమిళనాడు, కేరళ పర్యటన అయితే ప్రారంభమైంది. ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది అయితే మనం వేచి చూడాలి. ఇంకో పక్క ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన సినిమా రంగానికి సంబంధించిన సినిమాలు కూడా మొదలుపెట్టాడు. మనం 2026లో అయితే చాలా కీలకమైన మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తాము దక్షిణ భారతదేశ రాజకీయాల్లో. అది ఎన్డీఏ వర్సెస్ ఇండి కాంగ్రెస్ కూటమి లేదా ఇండి ఏలియన్స్, ఈ రెండింటి కింద ఉంటుంది. ఎన్డీఏ గొడుగు కిందకి ఎవరెవరు వస్తారు, కాంగ్రెస్ కూటమి కిందకి ఎవరెవరు వెళ్తారు, దక్షిణ భారతదేశంలో బీజేపీ తాను అనుకున్నది సాధిస్తుందా, అందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో ఉండబోతోంది, ఇదంతా కూడా మనకి ఒక 6 నుంచి 8 నెలల్లో ఒక క్లియర్ పిక్చర్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.